ఆసియా కప్ 2025ను టీమిండియా అద్భుతమైన విజయంతో ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో యూఏఈను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. యూఏఈ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలోనే ఛేదించింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో బంతుల పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో 93 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ పేరిట ఉండేది. ఆసియా కప్ 2022లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై 59 బంతులు మిగిలుండగానే ఆఫ్ఘాన్ గెలుపొందింది. తాజా మ్యాచ్తో ఆఫ్ఘాన్ ఆల్ టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఓవరాల్గా టీ20లో టీమిండియాకు బంతుల పరంగా ఇదే భారీ విజయం కావడం గమనార్హం. అంతకుముందు టీ20 ప్రపంచ కప్ 2021లో స్కాట్లాండ్పై 81 బంతుల్లో మిగిలుండగానే భారత్ విజయం సాధించింది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా రన్ చేజ్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. అగ్రస్థానంలో ఇంగ్లాండ్ ఉంది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఒమాన్పై కేవలం 3.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది.